ఏంటి ఆ ఆజ్ఞలో? నరహత్య అంటే, నరహత్య అంటే అర్థం ఏంటి? ఒకరిని చంపడం. అది యేసుప్రభు రాకముందు. యేసుప్రభు వచ్చిన తర్వాత నరహత్య అంటే ఏంటో తెలుసా? నువ్వు మనసులో ఒక వ్యక్తి పైన కోపం కలిగి ఉన్నా కానీ అది దేంతో సమానం? నరహత్యతో సమానం. ఒక వ్యక్తిని ద్వేషించడం కూడా దేంతో సమానం? దేంతో సమానం? నరహత్యతో సమానం. దేవుడు అంటా ఉన్నాడు, ఒక వ్యక్తిని కత్తితో పొడవడం మాత్రమే నరహత్య కాదు. ఒక వ్యక్తి పైన చెడు ఉద్దేశం, ఒక వ్యక్తిని జీవితాన్ని, అతని క్యారెక్టర్ పైన దెబ్బ కొట్టాలనే ఒక కోపం, పగ, కుట్ర, ఈ కక్షలు ఏవైతే ఒక వ్యక్తి పైన నువ్వు కలిగి ఉంటావో ఇది కూడా ఒక నరహత్య లాంటిదే. వాడిని చంపడంతో సమానమే. అందుకే దేవుడు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి.